Port author the gallery now. So let's go to the port author gallery. అంటే లోపల ఏముందో చూద్దాం. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి టేక్ యువర్ కార్డ్ అని ఉంది. నా నంబర్ 7 ఇది ప్లీజ్ టేక్ యువర్ కార్డ్ అని ఉంది. ఒక్కొక్క కార్డ్ తీసుకోవచ్చంట. సో పోర్ట్ సో ఇక్కడ మనకి మిలిటరీ గార్డెన్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. హోటల్ ఆర్థర్ అని చెప్పేసి చర్చ్ workshops, it's in Tasmania Port Authority. ఇక్కడ హాస్పిటల్ అప్పటివి ఎలా ఉన్నాయని చెప్పేసి ఇవన్నీ పెట్టారు. ఇప్పుడు విజిటర్ సెంటర్ కరెంట్లీ ఇక్కడ ఉన్నాం. సో ఇలా ఉంటుంది ఓవరాల్ పిక్చర్ అంతా. మ్యాప్ అన్నమాట ఇదంతా మొత్తం. బాగుంది చాలా, అంటే హిస్టరీ ఎలా ఉందని చెప్పేసి వీళ్ళు పెట్టారనమాట. సో ఇక్కడ మనం ఇందాక కార్డ్స్ తీసుకోండి అన్నారు కదా. సో ఆ కార్డ్స్ని మనం ఇక్కడ పెట్టచ్చు అనుకుంటా నాకు తెలిసి, మ్యాచ్ చేసేసి వన్స్ యూ పుట్ దట్ ఐ థింక్ యూ విల్ బీ ఏబుల్ టు ఓపెన్ దట్. ఓకే, నేమ్ విలియం వైట్, ఏజ్ 24, ఇంగ్లాండ్. సో యుల్ గెట్ సమ్ డీటెయిల్స్ అబౌట్ యూ. ఓకే ఓకే హబీష, వాట్ కార్డ్ యూ గట్? నాకు వచ్చి 7 వచ్చింది. చూద్దాం 7కి ఏముందో. అంటే నువ్వు సో నాది వచ్చేసి జార్జ్ హంట్ అంట, ఏజ్ 21 అంట, లండన్ ఇంగ్లాండ్, ట్రేడ్ స్వీప్ అండ్ సీలింగ్ ఏదో ఉంది, 14 years ట్రాన్స్పోర్టేషన్ ఇదంతా. సో ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. సో అది చెప్తుంది. జార్జ్ కిటీ నీదేది? కిటీ నీ దట్ సైడ్. లెట్స్ గో. అంటే కలర్ ఇది షేప్ కూడా ఉందా? Kitty card. Okay, now we are just and this is about some height ఏదో ఉంది కదా అది. పిక్చర్ ఇస్ అ వర్త్ ఆఫ్ 1000 words అంట. ఐబ్రోస్ బ్రౌన్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇది అప్పటి లెటర్ అంట. సమ్ ఇక్కడ మనం డేట్ చూడొచ్చు. సమ్ 10 అరైవ్డ్ 1845లో లెటర్. ఇది వెరీ ఓల్డ్ లెటర్. ఇట్స్ వెరీ ఓల్డ్ లెటర్. ఇక్కడ మనకున్నారు. లెట్స్ లిసన్. అంటే అప్పట్లో క్రైమ్ ఉన్నప్పుడు పంపించారంట పనిష్మెంట్ కోసం. హౌఎవర్ దెర్ వాజ్ ఆల్వేస్ పాసిబిలిటీ ఆఫ్ ఇది డౌన్లోడ్ చేసి వినొచ్చు. పోర్ట్ ఆథర్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి. This guide includes information about your visit, shop and the Ornament and the Port Arthur. In the gallery, you can collect one of these playing cards. Each card holds a story. Each card. Please help yourself to both the guide and its playing card. Once you have looked through this gallery, we invite you to move onto the site and explore the grounds, buildings and ruins. Included in your entry is a harbour cruise. The Sydney Harbour Cruise is 20 minutes long, and I will be giving you the story of Frank long day. Your update time is. You'll find the departure ticket was 300 metres to the left as you exit the visitor centre. Some of you may have booked a tour with one of our guides.
As you explore Just a photo to keep an eye find on. out more information around the site without various talks happening throughout the day. These complimentary talks are a great opportunity for you to hear more stories about the site and to chat to one of our knowledgeable staff. Before heading outdoors, please be aware that the weather here is quite changeable and there is very sought after as a 100-acre open-air museum. And look, please don't touch or remove anything to help us preserve this amazing place for future generations. Please remember So your you'll tickets remember to your that ticket class. is today first. You're more than welcome to come back again tomorrow. If you have any questions throughout the day, please don't hesitate to ask one of our staff. And we thank you for visiting the Port Arthur Historic Site and hope you have a wonderful day with us. That's about it. This is the start of my introduction. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే థెఫ్ట్ వాట్ క్రైమ్స్ ఫర్ పనిష్డ్ బై ట్రాన్స్పోర్టేషన్. సో ఇది బ్రెడ్ లాగా ఉంది. సో అన్నీ కూడా డిఫరెంట్ ఆర్టికల్స్ అనుకుంటా. సో అప్పట్లో ఎలా ఉండే లెటర్స్ చూడండి, రైటింగ్ కూడా ఎంత బాగుందో. అండ్ బుక్స్ అండ్ బటన్స్, బెడ్స్, సూయింగ్, నిట్టింగ్ అవన్నీ చూడండి అప్పటివి ఐటమ్స్ అనమాట. స్క్రాప్ బుక్ అండ్ హోమ్ ఈజ్ వే ద హార్ట్ ఈజ్. అండ్ తర్వాత చూడు కిట్టే చూడు, ఇది మన ఇంట్లో ఉండేది సుత్తెలాగా ఉంది. ఓకే ఇక్కడ చూడండి అప్పట్లో మనకి చేతులకి బెడిలు వేస్తారు కదా, అట్లాంటి టైప్ అనమాట. కీస్, మెటల్ అండ్ కన్విక్ అప్పటివి ఐటమ్స్ ఇవన్నీ. అండ్ కొరడా అంటాను చూడండి, ద ఎర్లీ రెప్లిక్ ఆఫ్ క్యాట్ ఆన్ 9 tails అంటారు కొరడా టైప్కి. అండ్ ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ ఐటమ్స్ అయితే. ఈ సుత్తె లాంటిది, ఇది మనం తెలుసు ఇట్లా కొడుతుంటాం. అండ్ ఆ పెద్ద బుక్ ఉంది ఒకటి ఇక్కడ మనకి, పట్కరి క్వైన్ ప్లేట్స్ టూత్స్. అబ్బో ఇది చూడిస్తారు అసలు, ఇది పళ్ళు అంట అప్పటివి. ఆ పళ్ళు కూడా దాచిపెట్టారు. టూత్ ఎక్స్ట్రాక్షన్ క్లాంప్ అండ్ టీత్ అంట. అండ్ ఇవి వచ్చేసి మనకి సర్జన్ కిట్. ఇది చిన్న చిన్నవి కత్తులు, కటారలు, కట్లరీ, స్పూన్స్, బుక్స్. అండ్ హియర్ వీ హ్యావ్ ఒక త్రాస్ ఉంది, తక్కెడ లాంటిది. అండ్ ఇక్కడ మనకి చాలా ఐటమ్స్ ఉన్నాయి. అపోత్రికి సెట్, ఇది గన్ ఉంది. అండ్ అప్పటి లెటర్ అనుకుంటా ఇది, అది వేరే భాషలో ఉంది మనకు అర్థం కావట్లేదు. బట్ ఇక్కడ ఏవో మెడల్స్ అయితే తెలుస్తుంది, ఏవో మెడల్స్ అని చెప్పేసి, అంటే ఏదో వాళ్ళకి మిలిటరీవి మెడల్స్. అండ్ ఒక అతను మన ముంగట ఏదో పెడుతున్నాడు, యాక్చువల్లీ ట్రైన్ టు సెట్ ఇట్ అప్ అనుకుంటా. సో ఇది ఒక్కసారి మీకు చూపిస్తాను, యాక్చువల్లీ హిస్టరీ ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఫోర్స్డ్ మైగ్రేషన్, పనిష్మెంట్ అండ్ రిఫార్మ్. అప్పట్లో పనిష్మెంట్ కోసం ఇక్కడికి పంపించేటోళ్ళంట. సో ఇక్కడ మనకి యారోస్ కనబడుతున్నాయి కదా, సో ఆ యారోస్ అన్నీ కూడా ఇక్కడ. ఇది ఆస్ట్రేలియా, మనందరికీ తెలుసు. ఆస్ట్రేలియా నుంచి ఇక్కడ ఇది పోర్ట్, ఇక్కడ టస్మేనియా ఉంది కదా, ఎక్స్ మార్క్ అని చెప్పేసి, ఆ ఎక్స్ మార్క్కి పంపించేవాళ్ళు అనమాట. ఇది టస్మేనియా లోనికి. సో ఎక్కడి నుంచి వచ్చేటోళ్ళు జనాలు అందరూ అంటే డిఫరెంట్ 6 నుంచి అట్లా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చేటోళ్ళు అనమాట. ఫ్రాన్స్ ఇంకా మిగతా ప్లేసెస్ నుంచి ఇక్కడికి ఖైదీలను పంపించేటవాళ్ళు అంట అప్పట్లో. సో ఆస్ట్రేలియన్ కన్విక్ట్ సైట్స్ వరల్డ్ వైడ్ హెరిటేజ్ అని ఉంది కదా, సో ఇది చూస్తే మనకు అర్థమవుతుంది. ఇవన్నీ కూడా టస్మేనియాలోనే. ఎందుకు అంటే ఇది ఒక అబార్జినల్, ఇక్కడ ఎవ్వరు ఉండకపోయేవాళ్ళు అనమాట. ల్యాండ్ ఖాళీగా ఉండడం వల్ల మిగతా ప్లేసెస్ అందరు ఇక్కడ పంపించేవాళ్ళు. సో ఇక్కడ చూడొచ్చు, బాగా అర్థమవుతుంది ఏంటంటే అసైన్మెంట్ 800 కన్విక్ట్స్ లివ్డ్ ఇన్ గవర్నమెంట్ హౌస్ ఎట్ ఎనీ వన్ టైమ్. సో డిజైన్ టు కన్స్ట్రల్ ఫియర్. సో అట్లా అప్పుడు చూడండి ఇయర్స్ 1770, 1780, 1800, 1810 ఇట్లా 1860 వరకు కూడా ఇక్కడ ఉండేవాళ్ళు అన్నట్టు చెప్తున్నాను చరిత్ర. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్. సో దీని చరిత్ర గురించి మొత్తం అంతా ఇలా రాసి పెట్టారు వాళ్ళు. అక్కడ ఉన్న కీ పీపుల్ ఎవరు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ కూడా పెట్టారు ఇక్కడ. సో అప్పుడు ఇక్కడ వర్క్ చేసిన వాళ్ళు జేమ్స్ స్కాట్, కార్లకి విలియం,
సో ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్లేసెస్. ఇది అప్పట్లో బ్రిక్ డిజైన్, ఇక్కడ బ్రిక్స్ ఉన్నాయి కదా, కోర్బెల్ బ్రిక్స్. అండ్ ఇది వచ్చేసి స్కర్టింగ్ బోర్డ్ అప్పటి స్టార్టింగ్లో. అండ్ హియర్ వీ హ్యావ్ ఏ డ్రైనేజ్ టైల్స్. సంఖ్యలు ఉన్నాయి కదా, ఇవి మనం వేసుకొని పట్టుకోవడానికి పెట్టుకోవచ్చు అనేది చూపిస్తున్నాను కదా. సో సమ్వన్ ఈస్ ట్రైంగ్ టు డూ దట్. సో దే ఆర్ జస్ట్ ట్రైంగ్ టు చెక్ ఇట్ అవుట్. ఇది కదా ఇంత బరువుగా ఉంది యాక్చువల్లీ. ఇది ఇలా మెరుస్తుంది కదా, సో ఇది కూడా చాలా బరువుగా ఉంది. హెవీగా ఉంది కదా బాగా, చాలా హెవీ. ఇట్స్ సో హెవీ. యా. So I just lock. So these are the locks that they used. Oh. సో అట్లా పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు అనమాట. ఓ స్మాల్. సో పీపుల్ ఆఫ్ పోర్ట్ ఆథర్ అని ఉంది కదా, ఇక్కడ వచ్చేసి ద బిల్డింగ్ ఈజ్ అ స్పెషల్ ప్లేస్ బికాస్ ఆఫ్ ఇట్స్ ఆర్కిటెక్చర్, బికాస్ ఇట్స్ పీపుల్ హూ మేక్ ఇట్ స్పెషల్ బై పార్టిసిపేటింగ్ ఇన్ ఇట్. అంటే ఇప్పుడు మనం ఉద్యమం ఎట్లా ఉంటుందో ఇక్కడ కూడా అది ఉద్యమం. ఇప్పుడు మన ఇండియాలో స్వాతంత్రం గురించి అప్పట్లో పోరాడినారు కదా, సో దీని గురించి కూడా ఒక హిస్టరీ ఉందని చెప్తున్నామంట. ఇట్స్ అ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్, న్యాచురల్ సరౌండ్స్, బట్ వాజ్ విట్నెస్డ్ మిలియన్స్ ఆఫ్ విజిటర్స్. సో ఇట్స్ ఇంపాసిబుల్ టు క్యాప్చర్ ఆల్ ద స్టోరీస్ బట్ ఇక్కడ అలా ఉండే అని చెప్పడానికి చెప్తాను. ఇక్కడ కూర్చోవచ్చు. అండ్ సెలెక్ట్ ఎ పర్సన్ టు హర్ ద స్టోరీ అనుకోండి, చూద్దాం. మన ఎవరైనా చెప్తే వాళ్ళ స్టోరీ చెప్తారనమాట. సో సెలెక్ట్ ద పర్సన్ టు హియర్. తన my association with Port Arthur goes back to 2000. And I went down there for 6 weeks and it's still there 17 years later. So I understand I'm the serving commandant, and because of that and that association, obviously. ఆఫ్టర్ ఆల్మోస్ట్. అండ్ ఇవి కూడా అప్పటికి బుక్స్ లాంటివి పెట్టారు. సో దిస్ అబౌట్ దిస్. సో ఇట్స్ టోటల్ అంటే దీని గురించి అంతా కూడా అబారిజినల్ది, అప్పట్లో ఇది ఎట్లా ఫామ్ అయింది అనే స్టోరీనే వీళ్ళు రిపీట్ చేస్తారు. ఇది నాకు బాగా కన్విన్సింగ్ అనిపించింది, ఎందుకంటే వీళ్ళు లేకపోతే ఇప్పుడు ఇది లేదు అని చెప్పడానికి అట్లా ఏమంటారు పిక్చరైజేషన్ చేసినారని చెప్తున్నారు అనమాట ఓవరాల్గా. అది జస్ట్ మనకి చూడండి సొత్త ఇవన్నీ ఐటమ్స్ కూడా బాగానే పెట్టారు. యూ కెన్ సీ ది పోర్ట్ ఆథర్ అప్రూవ్డ్ రెగ్యులేషన్స్. హియర్ వీ హ్యావ్ ఎ క్యాంగరూ. ఆఫ్ క్యాంగరూ అంటే ఇక్కడ చాలా ఫేమస్. సో దీన్ని కూడా క్యాంగరూ అని ఒకటి పెట్టారు, అంటే బొమ్మనే అది. సో గైస్ దట్స్ ఇట్ అబౌట్ ఇట్. సో బయట నుంచి ఒకసారి వ్యూ వైండ్ అప్ దిస్ వీడియో. సో ఇది పోర్ట్ ఆథర్, వన్ ఆఫ్ ది హిస్టరీ గురించి తెలియాలంటే మాత్రం ఈ ప్లేస్కి ఖచ్చితంగా విజిట్ చేయండి. సో ఇక్కడ మనకి 3 క్యాప్స్ అది ఉందన్నమాట. సో ఇక్కడ రావాలని కూడా బయటికి వెళ్ళిపోతే మనకి ఒక వ్యూ ఉంది, అక్కడ నుంచి మనం వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే యూ కెన్ హ్యావ్ ఏ చెక్. సో ఇక్కడ ఒక మంచి వ్యూ లాగా కనిపిస్తుంది కదా. సో డిఫరెంట్ 3 క్యాప్స్ నెక్ ట్రాక్ అని చెప్పేసి ఆ ట్రాక్ ఇలా వస్తుంది అనమాట. అక్కడ ఉంది చూడండి, ఇలా ఉంది కదా. సో ఇలా వెళ్ళొచ్చు కావాలంటే. సో బట్ మేము వెళ్ళట్లేదు అదంతా, బికాజ్ అక్కడ టికెటింగ్ కూడా ఉంది కాబట్టి. సో మేము జస్ట్ ఇక్కడ ఏంటి అని తెలుసుకుందామని చెప్పేసి వచ్చాము. షీ టాక్స్ ఇది. అండ్ ఇక్కడ మనకి టైమింగ్స్ కూడా ఉన్నాయన్నమాట పోర్ట్ ఆథర్ రిలేటెడ్వి. సో ఇవంతా కూడా మీరు ఫాలో చేసి ఇక్కడ నుంచి మనకి హిస్టరీ అది కనబడుతుంది. ఇట్లా వాక్ చేసుకుంటే ఇలా అనమాట. సో అది ప్లేస్కి. సో ఇట్లా కొన్ని బిల్డింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మనకి ఇలా ఒక వెహికల్ కూడా ఉంది. సో దే హ్యావ్ ఎ వెహికల్. ఆ వెహికల్లో మనకి ట్రిప్స్గా తీసుకెళ్తారు. లోపల మొత్తం ఇది ఒక విలేజ్ టైప్, ఇంకా దీన్ని మొత్తం డెవలప్ చేస్తారనమాట టోటల్గా. ఫ్రమ్ హియర్ యూ కెన్ హ్యావ్ ఎ చైర్. ఇట్స్ అమేజింగ్ కదా. సో ఇదంతా మనం చూడొచ్చు అనమాట హిస్టరీ.
ఫ్యాబ్రిక్ సో ఇందాక నేను జూమ్ అప్ చేసి చూపించాను. సో హియర్ హ్యావ్ ఇట్ లైక్ ఇక్కడ నుంచి మనకి పాత్ వే ఉంది అండ్ ఆల్సో లైక్ దే హ్యావ్ లైక్ డిఫరెంట్ వెహికల్ మెకానిజం ఆల్సో. సో దాని నుంచి మనం తీసుకెళ్తారు. వాక్ ఎక్కువ లేకుండా నార్మల్లీ ఒక 1 day స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. ఓకే, సో దిస్ అబౌట్ ది టోటల్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఫోటో అండ్ ఇది వచ్చేసి మనకి టస్మేనియాలో ఉంది. ఓకే, బాయ్.